పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. అని నేను ప్రభువుని కీర్తించేదా ఘనపరచేదా. అని నేను ప్రభువుని కీర్తించేదా ఘనపరచేదా. నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేనయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా నీకే ఆరాధన. వందనాలు. మొదటిగా ఈ వారంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ త్వరగా చెప్తాను. కేవలం మన తుఫాన్ నగర్లో మాత్రమే చెబుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. బైబిల్ చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ అనుసరించండి నాతో పాటు. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ వచనాన్ని చదువుతూ, సోమరివాణి చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన దినాన వర్తమానంలో మనము ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాం, మన ఆధ్యాత్మికమైనటువంటి పరుగు, మన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన, మన ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఎలా ఉందో దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే గడిచినటువంటి వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు వారిని పెండ్లి కుమారుడిగా పోల్చి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలే, 10 మంది దివిటీలు ఉన్నాయి, 10 మంది పెండ్లి కుమారుని కొరకే బయలుదేరారు, 10 మంది కొనికి నిద్రించారు, 10 మంది కూడా దివిటీలు అక్కడ పెట్టారు. 10 మంది దివిటీలు ఆరిపోతున్నాయి, పూర్తిగా ఆరిపోలేదు కానీ ఆరిపోతున్నాయి, కొనమిళ్ళుతున్నాయి. అర్ధరాత్రి వేళ కడబూర, దానికి సాదృశ్యముగా పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని బోరం రోగగా వారందరూ త్రుడిపడి లేచారు. 5 మాత్రమే నిద్రపోయి 5 లేవడం కాదు, 10 మంది లేచారు. 10 మంది దివిటీలు సరిచేశారు. 10 మంది దివిటీలు ఆరిపోయే స్థితిలో ఉన్నాయి కనుక వారందరూ వాటిని సరిచేయడానికి నూనెను చూస్తే అన్నిటిలో అయిపోయి ఉంది. 5 మాత్రమే నూనె తెచ్చుకున్నారు. 5 నూనె పోసి వాటిని వెలిగించారు. 5 దగ్గర నూనె లేదు, వారు వెళ్ళారు దేవులాడుకోవడానికి. ఎంతలో పెండ్లి కుమారుడు వచ్చి వారితో కూడా లోపలికి వెళ్ళిపోయాడు పెండ్లి విందులోకి.
ఆధ్యాత్మికంగా క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మనలను పోల్చి చెప్పబడింది ఆ వాక్యము. ఆత్మీయంగా నీవు ఎలా ఉన్నావు? కునికి నిద్రిస్తూ ఉన్నావా? యేసు ప్రభు చెప్పినటువంటి మరొక ఉపమానమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన గోధుమలను చల్లి వెళ్ళాడు పొలము యజమాని. ఆ యజమానుడు శిశువులు వారు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి గురుగులు చల్లి వెళ్ళిపోయాడు. గోధుమల మధ్యలో గురుగులు వచ్చి పెరుగుదామంటే యజమానుడు వద్దన్నాడు. అవి పైకి అలా ఎదిగినాయో క్రింద అలా కలిసిపోయి ఉన్నాయి. గురుగులు గోధుమలు కలిసిపోయి ఉంటాయి, వాటి ఏర్లు కలిసిపోయి ఉంటాయి. నువ్వు గురుగులు లాగావా, గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. చెడ్డోళ్ళని ఉదిడితే, చెడ్డోళ్ళని గద్దిస్తే వారితో పాటు మంచోళ్ళు కూడా వారితో కలిసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వద్దు, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున వాటన్నిటిని కోసి కొట్లో కూరుద్దాం, గురుగులనేమో అగ్నిగుండంలో వేద్దామని యేసు ప్రభు వారు చెప్పారు. సంఘమును గూర్చి మనలను గూర్చే ఉపమానాలన్నీ. అలాగైతే మనం ఎలా ఉండాలి? మన పరిస్థితి ఎలా ఉండాలంటే, యేసు ప్రభు వారు దొంగ వలె వస్తున్నాడు, దొంగగా కాదు, దొంగ వచ్చినట్లుగా వస్తున్నాడు కనుక మనమందరం మన ఇంటి యజమానులుగా మన గృహాన్ని కాపాడుకోవడానికి, దొంగ వచ్చినప్పుడు మన వస్తువులను మన ఇంటిని దొంగ చేతి పాడు కాకుండా మనం కాపాడుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితం, మన ఆధ్యాత్మికమైన జీవితం ఒక ఇల్లుగా ఉంది. ఆ ఇంటిలో దొంగలు పడకుండా యజమానుని కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నాన్న మరొక విషయాన్ని సామెతల గ్రంథంలో నుండి మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, సోమరివాని పొలము నేను దాటి రాగా. సోమరివాని పొలము. రే సహోదరి సహోదరులారా, రెండు భావములు ఇందులో ఉన్నాయి. పొలము సంగమునకు సాదృశ్యం, లేదా పొలము నీ కుటుంబానికి సాదృశ్యం, పొలము నీ జీవితమునకు సాదృశ్యం. ఇప్పుడు ఆ పొలమును దాటి వచ్చిన ఆయన ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు. సోమరివాడివి ఇక్కడ సేవకుడు అయి ఉండొచ్చు, స్వార్థికుడు అయి ఉండొచ్చు, రెవరెండ్ బిషప్ డాక్టరేట్లు అయి ఉండొచ్చు. సోమరివానిగా ఉన్నప్పుడు వానికి అప్పగించినటువంటి పొలము ఎలా తయారైపోద్ది? ఒకవేళ విశ్వాస అయి ఉండొచ్చు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నావా, నీవు ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉన్నావా, సోమరితనముగా ఉన్నావా, నీ పొలము అంటే నీ కుటుంబం, నీ పొలము అంటే నీ జీవితం ఇప్పుడు అది ఎలా ఉందంట? ముళ్ళ తొప్పలతో గచ్చ పొదలతో పెరిగి ఉంది. నేను ఆ పొలాన్ని దాటి వచ్చానని దేవుడు చెబుతున్నాడండి. దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుక్షణము నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పొలమును గూర్చి వేదన, దుఃఖము, రోదనతో ఉంటా. పొలమును గూర్చి ఎప్పుడు సంతోషపడలేదు నేను. సంఘమును గూర్చి ఎప్పుడు కూడా వేదనతోనే ఉంటాను నేను. కారణం ఏమిటి అంటే, గచ్చబొదలు మొలుస్తాయి, ముళ్ళ తుప్పలు మొలుస్తాయి, అక్కడక్కడ పొలము పాడైపోతూ ఉంటుంది. దేవుడు ఈ పొలం అనే సంఘమును చూస్తా వెళ్ళాడు అనుకోండి. ఈ పొలము నిండా ఏముండాలా? ఆయన జల్లిన గోధుమలే ఉండాలి. మధ్య మధ్యలో గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? గచ్చబొదలు ఎందుకు వచ్చినాయి? ముళ్ళ తొప్పలు ఎందుకు వచ్చినాయి? కారణం ఏమిటి అంటే, ఆ పొలాన్ని సేద్యము చేస్తున్నటువంటి ఏమంటారు అతన్ని, సేద్యగాడు, యజమాని దేవుడు సేద్యగాడు నేను అనుకోండి. నేను సోమరిగా ఉంటే, తోటమాలి లేకపోతే ఆ పొలమును సేద్యపరిచేవాడు సోమరిగా ఉంటే, గమనిక లేకుండా ఉంటే, అందులో మొలుస్తున్నటువంటి ఆ మొలకల పరిస్థితి తెలియకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు గోధుమలు గురుగులు రెండు కలిసే పెరుగుతున్నాయి. గోధుమలు ఏదో గురుగులేదో తెలియకపోతే పెరగనీలే అనుకుంటా పోతే ఏమవుతుంది? అక్కడ గోధుమలకు రావాల్సినటువంటి ఎరువుల బలం, భూసారం గురుగులు తీసుకుంటాయి.
గురుగులు తీసుకొని ఆ గురుగులు గోధుమలను కూడా పాడు చేస్తాయి. మీ అందరూ తెలుసు కదా, ఇంట్లో వంట చేసేవాళ్ళే వంకాయలు కోసి కాసేపు ఉంచారనుకోండి, ఎలా మారితే తీయగైపోతాయి. మీరు వండితేగా మీకు తెలియటానికి ఒక్కళ్ళన్నా కాదండి అంటలా, ఎందుకు వీళ్ళు అంటారు కాబట్టి. ఏమవుతాయి? నల్లగా అవుతాయా? నల్లగా అవటం కాదు, అసలు తినడానికి పనికిరావు. అనావుడిగా బీరకాయలు కోసి కూర చేసామనుకు అందులో చేదు బీరకాయ ఉంటే కూరంతా చేదైపోద్ది. ఆడవాడిగా దోసకాయ కోసేసామంటే అందులో చేదు ఉంటే అది కూరంతా చేదైపోద్ది. అందుకే కోసేవారం ఫస్ట్ దాని గుణం తెలుసుకోవాలి, అది ఎలా ఉందో తెలుసుకోవాలి. కొంచెం సప్పుడు చూస్తావు, మొహం కడకపోయినా చూస్తావు, అవునా? మరి చేతి చూడకపోతే మొహం కడగడం అది అంత తర్వాత సంగతి, ముందు నోట పెట్టి అట్లా. కానీ ఆ తర్వాత ఉయినన్నం వస్తావు. గుణమెరుగాక ఎలీషా శిష్యుడు పొలములోనికి వెళ్ళి కారు ద్రాక్షల గుణమెరగక ఒడి నిండా కోసుకొని వచ్చి కూర సెట్లో వేశాడంట. వండాడు, బాగానే మసాలా వేసాడు, ఉప్పు కారం అన్నీ వేశాడు, రోజు వండినట్టే వండాడు. వడ్డించినప్పుడు ఏమైందంట, అది విషముతో నింపబడింది. వెర్రి కాకబెట్టాడు ఫస్ట్ తిన్నవాడు. అయ్యో నా ఏలినవాడా, ఇప్పుడు విషం ఎక్కడుంది? కొండలో ఉంది, ఆకుల్లో కాదు, కూరలో కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొండలో విషం ఉంది. వెర్రి ద్రాక్షల గుణము తెలియక యజమానుడిగా, సావుకునిగా, స్వార్థికునిగా నీవు వెర్రి ద్రాక్షల గుణము తెలియక ఒడి నిండా నింపుకొచ్చేస్తే అందులో చేదుకోర. అందుకే నేను ఎప్పుడు వేదంతోనే ఉంటా. ఒక్కొక్కసారి కండ్రెక్కిపోతే మంచి వంకాయలే నిగనిగలాడుతున్నాయి అని ఆ డీమార్ట్లో నుంచో లేకపోతే ఇంకా కూరగాయలు ఇప్పుడు బండ్ల మీద తీసుకోవట్లేదండి ఎవరు. ఎక్కడ తెస్తున్నారు? నైష్గా ఉండాలని అవి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెట్టారుగా, రత్నదీప్ అంట. ఇంకా అక్కడికి పోయి వీళ్ళు స్టైల్గా తెస్తే కానీ అబ్బా పెద్ద షాపులో తెచ్చారు, అక్కడ కూడా పుచ్చలే దొరుకుతాయి. తీసుకొచ్చి మంచి షాపులో రత్నదీపులో తీసుకొచ్చాం, రిలయన్స్ స్టోర్లో తెచ్చాం, డీమార్ట్లో తెచ్చామని తీసుకొచ్చి నువ్వు కోసి కాసేపు పెడితే అవి కూడా చేదు కండ్రెక్కుతాయి. విశ్వాసుల్ని, సంఘ సేవకునిగా, స్వార్థికునిగా, మీలో చాలామంది స్వార్థికులు సేవకులు ఉన్నారు. ఎక్కడ అవి చేదు గుణములు కలిగి ఉంటున్నాయి, ఎక్కడ కండ్రెక్కుతున్నాయి. ఒక విశ్వాసిని నీవు వారి గుణము తెలియకపోతే ఏం చేస్తాయి? కొండంతా పాడు చేస్తాయి, కూర అంతా పాడైపోద్ది, సంఘం అంతా గలిబిలి, సంఘం అంతా పాడైపోద్ది. ఇదిగో ఇక్కడ సోమరివాని పొలము నేను దాటి రాగా అంటున్నాడు ప్రభు అంట. మనలను దాటి వెళితే ఈ పొలములో ఏమని అంట? ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు పెరిగినాయి. ప్రియ సహోదరి సహోదరులారా, సోమరిగా లేని నేను సంఘములో ఎక్కడ గచ్చ పొద ఉందో నాకు తెలుసు, ఎక్కడ ముళ్ళ తుప్పలు పెరుగుతున్నాయో అనేది నాకు తెలుసు, ఎక్కడ గురుగులు గోధుమల మధ్యలో పెరుగుతున్నాయో తెలుసు. కానీ ప్రభు అన్నాడు, శిశువులు వెళ్ళి అయ్యా గురుగుల్ని పెరికేస్తామంటే అవద్దదు, ఆపు. ఒక్క గురుగును ఆ చెట్టుని పెరిగితే నువ్వు ఏమవుతాయి అంట? పక్కనున్న గోధుమల చెట్లు కూడా పెళ్ళగించుకొని వస్తాయి. పరలోకంలో జరిగింది అదే. లూసిఫర్ని గద్దిస్తే ప్రభు లూసిఫర్తో పాటు ఎంతమంది దోతల పక్కకి వెళ్ళిపోయారు. అందుకనే సంఘములో మేము చాలా జాగ్రత్తగా ఉంటా. నువ్వు చెప్పొచ్చు కదండి వాళ్ళకి, నువ్వు చెప్పొచ్చు కదండి వీళ్ళకి అంటుంటారు. నా పని కాదు అది. దేవుడే వారితో మాట్లాడుతూ ఉంటాడు. అయినా మార్పు రాకపోతే అవేంటి? ముళ్ళ తొప్పలో, గచ్చ పొదలో, ముళ్ళ తొప్పలో, గచ్చ పొదలో. అయినా సంఘములో సేవకునిగా వాక్యమనే గొడ్డలితో వాటిని నరుగుతూనే ఉంటాం.
కఠినపరచబడినటువంటి వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు వాటికి లోబడరు. మార్పు రాదు, మారు మనస్సు పొందరు. ఎంత వాక్యము వింటున్నా సరే అదే పరిస్థితిలో ఉంటే ఆ గచ్చ పొదలు ముండ్ల తొప్పలు పెరుగుతూనే ఉంటాయి. కోతకాలం రాబోతుంది. ఆ దినమున ప్రభు అన్నాడు, కోతకాలం వస్తుంది, ఆ రోజున అన్నీ కోసేద్దాం, గురుగులను అగ్నిగుండములో, గోధుమలను ఆ కొట్లో చేరుద్దాం అన్నాడు. ఈ సమయంలో కడవరి దినములో ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. సంఘమనే పొలములు తెల్లబారిపోయినాయి. సంఘములలో ప్రతి ఒక్కరూ కూడా నిరాశ నిస్పృహలలో బ్రతుకుతున్నారు. కొంతమంది సంతోష ఆనందాలతో బ్రతుకుతున్నారు. వారి జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాల్లో ఎప్పుడూ నిరాశ నిస్పృహలే. దేవుని మీద వారు ఆధారపడలేకపోతున్నారు, లోకం మీద ఆధారపడుతున్నారు. అలాగునే అన్నీ కలిగి ఉన్నటువంటి వారు కూడా దేవుని మీద ఆధారపడట్ల. కారణం ఏంటంటే వారు మా స్వశక్తి ద్వారా అనుకుంటున్నారు. ఎవరు దేవుని మీద ఆధారపడే మనస్తత్వం లేదు, కోల్పోయారు అందరూ. వీళ్ళేమో బాధల్లో, శ్రమల్లో, దుఃఖాల్లో, వ్యాధుల్లో ఉండి దేవుని వైపు చూడలేకపోతున్నారు. వాళ్ళేమో సుఖాలు, సంతోషాలు, ఆనందాల్లో విలీనం అయిపోయి వారు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ప్రభు నీ హృదయ వాగిటి నిలబడి ఆయన దుఃఖపడుతున్నాడు. పొద్దున్నే పాట వేస్తుంటాడు బాలయ్య. హృదయపు వాకిట దేవుడు నిలబడి పిలిచెను అదిగో కనరండి. కలిపేసి ఇంకేం కనపడింది మనకి? ప్రభు అక్క నిలబడి పిలిచినా మనకు కనపడదు. ఆదిమా అన్నాడు అనుకో దేవుడు, ఎవరు నాగయ్య గారు పిలుస్తున్నాడు, ఏంది ఎప్పుడో పోయావుగా ఇక నువ్వు అంటారు. ఆయన పోయి చాలా కాలం అయిందిగా, ఆయన పిలిచినట్టే ఉంది అనుకుంటుంది ఆదిమక్క. అంతేనా? ప్రభు పిలుపును నువ్వు గుర్తిస్తున్నావా? అసలు ప్రభు పిలుపును, ఆ ప్రభు పిలవడానికి నీ దగ్గరకు వచ్చినట్టు నువ్వు గమనిస్తే అక్కడ నువ్వు గమనిస్తున్నావా? గౌర నిద్రపోతా ఉంటే నీకు ప్రభు పిలుపు ఏం గుర్తు వస్తుంది? అందుకే నీ హృదయంలో గచ్చపొదలో, ముళ్ళ తొప్పలో, నీ కుటుంబంలో గచ్చపొదలు, ముళ్ళ తొప్పలు పెరగడానికి కారణం అదే. సంఘము కొరకు ప్రయాసపడుతున్న సంఘములో ఇంకా గురుగులు మొలుస్తూనే ఉన్నాయి. గోధుమలు కూడా జడగొడతాయి ఈ గురుగులు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, సోమరి వాని పొలము నేను దాటి రాగా. సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఇది నానా, నీ కుటుంబంలో ఎందుకు భయంకరమైన పరిశోధనలో, భయంకరమైన విపత్తులు నీ కుటుంబంలో ఎందుకు, ఎలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు వస్తున్నాయి? కారణం ఏమిటంటే సోమరితనంగా ఉన్నా. లేదయ్యా నేను తెల్లవారుజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటా అంటున్నావు, కానీ ప్రార్థన అయితే ఉంది, కానీ ఆ ప్రార్థనకు తగిన నడవడి లేదు, జీవితం లేదు. నువ్వు ప్రార్థించినట్లుగా ఆత్మీయంగా బ్రతికితే కుటుంబ పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? గచ్చబొదలు ఎందుకు మొలుస్తున్నాయి? మొండ తొప్పలు ఎందుకు మొలుస్తున్నాయి? నీ సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. కారణం ఏమిటి? మనమందరము మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడం. కునుకుపాటు, నిద్రపాటు, పూర్తిగా నిద్రపోవట్లేదు. కానీ నా సహోదరి ప్రార్థన, పూర్తిగా పూర్తిగా నిద్రపోవాలా, కానీ కునికి నిద్రిస్తున్నారు. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆకర్షిస్తున్నాయి, ప్రజలను ఆకర్షిస్తున్నాయి, విశ్వాసులను ఆకర్షిస్తున్నాయి. దైవికమైనటువంటి గుణ లక్షణములు కోల్పోవడానికి కారణం అదే. మొన్న వాక్యాలు చూస్తా, ఇంచుమించు ఆమెకి ఒక 55 సంవత్సరాలు, 50 దాటినాయి ఆమెకి.
సొంతగా ఆ ఫోన్ ఆడబెట్టుకొని సొంతగా ఏదేదో పాట పాడతా, ప్లీజ్ నాకు ఆ సబ్స్క్రైబ్ చేయండి, లైకులు చేయండి, ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి, ఫ్రెండ్స్ నాకు అంటే కింద కామెంట్స్ పెట్టారు. ముసల్దానివి నీకెందుకు ఈ డాన్సులు వెళ్ళి అందరూ అండి రీల్స్. ప్రతి ఒక్కరూ అదే, ఎలాగైనా నేను ఫేమస్ అవ్వాలి, ఎలాగైనా నేను అందరికి కనపడాలి. ఈ కనపడడం కోసం కొంతమంది సగం ఇడిస్తే, కొంతమంది నగ్నంగా ఉంటే, కొంతమంది వారి జీవితాలని పణంగా పెడుతున్నారు పబ్లిక్ అవ్వడం కోసం. గచ్చపొదల ముళ్ళ తొప్పలో మొదటి నీ జీవితంలో ఫేమస్ అవ్వడానికి కాదు మనకు కావాల్సింది, ప్రభువుకు తెలియబడాలి. దేవునికి స్తోత్రం. పొలములో తెల్లబారి తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లబారిపోయినాయి. తెల్లబారడం అంటే ఏంటి? రెండు రకాలు. పొలములు తెల్లబారడం అంటే ఒకటి కోతకొచ్చింది, ఒకటి కోతకొచ్చి ఫలాలతో కోతకు రావడం, మరొకటి ఫలాలు లేకుండానే తెల్లబారిపోవడం అంటే పాలిపోవడం, దాంట్లో ఏమీ ఫలములు లేవు. పొలములో తెల్లబారి తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కోత యజమానుడైన క్రీస్తుని కోత వారిని పంప కోరి వేడేదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరసి కానవేమయ్యా. కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. గోధుమల మధ్య గురుగులు కూడా, గోధుమల మధ్య గురుగులు కూడా ఘోరముగాను పెరుగుచుండెను, ఘోరముగాను పెరుగుచుండెను. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరసి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, కాలము కూడా జరిగిపోయే. దేవునికి స్తోత్రం. పొలములు తెల్లబారిపోయినాయి. సంఘములో విశ్వాసులు తెల్లబారిపోయారు. అయ్యో ఫలించారు, పరిశుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు, వీళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు అనుకొని కోస్తే అందులో గింజ లేదు. తాలు గింజలు తెలుసా? తాలు గింజలు చెరిగినప్పుడు ఏమవుతాయి? చెరిగినప్పుడు గట్టి గింజలన్నీ ఇటు వస్తాయి, ఈ తాలు గింజలు ఎగిరి పడతాయి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అంటావు. ఒకవేళ అందులో వడ్ల గింజ దాగి ఉంటే మిషన్లో వేసినప్పుడు మిషన్ కిందకి రాదు, దంచినప్పుడు రోకల కిందకి రాదు. కొన్ని వడ్ల గింజలు దాని కింద నుంచి తప్పించుకుంటాయి, చెరిగినప్పుడు కూడా వెనక్కపోతాయి, వండినప్పుడు కూడా కొనలోనే ఉంటుంది. చివరికి నీ ప్లేట్లో కూడా వచ్చేది ఆ వడ్ల గింజ. ఏం చేస్తావు నువ్వు? వడ్ల గింజలు వండుకొని తినేవాళ్ళు ఎంతమంది అమ్మా? ఎంతమంది ఉన్నారు వడ్ల గింజలు వండుకొని తినేవాళ్ళు? లావు బియ్యమే వండుకోవట్లే ఇప్పుడు. ఎలా ఉండాలంట? బియ్యం సన్నగా పొడుగ్గా అవి ఉంటేనే తింటున్నారు. వడ్ల గింజ వస్తే ఏం చేస్తారు? దాన్ని తీసి పడేస్తారు. అది రేపటి దినాన ప్రభు చేయబోయేది. నువ్వు దంపుడి కింద వాక్యానికి నలగకుండా, వాక్యము చేత నువ్వు నలగొట్టపడకుండా, నీ పైన ఉన్నటువంటి వేషధారణ పొట్టు పోకుండా నువ్వు అలానే దాక్కొని ఉన్నా
నీవు ఆత్మీయ జీవితంలో నలుగు కొట్టబడడానికి ఇష్టపడకుండా నీవు ఉంటే కొండలోకి రావచ్చు, గిన్నెలోకి రావచ్చు, కానీ నోట్లోకి పోవు. సంఘంలోనే ఉండవచ్చు, సంఘ సహవాసంలో ఉండవచ్చు, అన్ని విషయాల్లో పాలు పొందుతూ ఉండవచ్చు. చివరికి నీవు కొట్లో చేర్చబడవు. ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండములోనికి వెళతాం. ఈ స్థితి నుంచి మనం విడిపించబడాలి. సోమరవాణి పొలము నేను దాటి రాగా దానంతటా గచ్చ పొదల ముళ్ళ తుప్పలు పెరిగాయి. దోలగొండ్లు దాన్ని కప్పి ఉండేను. దోలగొండ్లు అంటే ఏంటి చెప్పండి? దోలగొండ్లు అంటే, దోలగొండ్లు తెలుసా తెలియదా? అమాయకంగా కూర్చోబాకండి, అన్నీ తెలిసే ఉంటాయి. దోలగొండ్లు అంటే తెలీదా? దురదగొండాకు దోలగొండ్లు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు? పిల్లలు ఆడుకుంటూ ఇంత మొక్క తీసుకొని వెళతాలతో పక్కన వాళ్ళకి ఎట్టానే వెళ్ళేవాళ్ళు, ఇట్లా అంటా వెళ్ళేవాళ్ళు. అప్పుడు అందరికి నిక్కర్లేగా అటు తొడగాడు అట్లా అనుకుంటా పోతే ఏదో ఉంటుంది. ఇక గీకటం ప్రారంభిస్తే బొబ్బలు వస్తాయి. ఫ్యాంట్లు ఉన్న వాళ్ళు గీకితే ఫ్యాంట్కి బెజ్జాలు కూడా పడతాయి. చాలామంది అలాగుంటారు. వీళ్ళు మౌనంగానే ఉంటారు, వీళ్ళు చాలా బాగుంటారు, కానీ పక్కన వాళ్ళకి గీగుతారు, పక్కన వాళ్ళకి ఎక్కిస్తారు. సంఘములో నిన్ను జడగొడుతున్నటువంటి వారు దోలగొండ్లని వాళ్ళ చేతుల్లో వాళ్ళే దోలగొండ్లు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారు. నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పాడవుతుంది, ఎక్కడ కుంటుపడిందో నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం దొరదగుండాకి రాస్తారు. ఇక నీవు రేగిపోతూ ఉంటావు. దాని అన్నంతటా ఏమున్నాయంట? దోలగొండ్లు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది ఎవరు? ఏ మాటలు నిన్ను పాడు చేస్తున్నాయి? సంఘానికి నిన్ను ఎవరు దూరం చేస్తున్నారు? ఇవన్నీ గుర్తించాలి. దోలగొండ్లు. తర్వాత రాతి గోడ పడిపోద్ది. నీ ఆత్మీయ దృష్టి కోల్పోతావు. నీ చుట్టూ దేవుని కాపుదల, సంఘ ప్రార్థన, ఆత్మీయ జీవితం కోల్పోతావు. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇది సోమరివాణిగా నువ్వు నిద్రిస్తే, కునికి నిద్రిస్తే నీ కుటుంబం నీ కాపుదలలో ఉండదు. నీ కుటుంబం నీ కాపుదలలో ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్త నీ ప్రార్థనలోనికి రాకపోతే, నీ ప్రార్థనని భర్త కాపుదల లేకపోతే భర్త బయటికి వెళ్ళిపోతాడు. భార్య నీ ప్రార్థనలోనికి రాకపోతే, నీ ప్రార్థనని భార్య మీద పని చేయకపోతే నీ భార్య దూరం అయిపోద్ది. అంటే ఇంట్లో నుంచి పోవడం అని కాదు, ఆత్మీయ స్థితికి. నీ ప్రార్థన నీ పిల్లల మీద పని చేయకపోతే ఆ పిల్లలు ఆత్మీయ స్థితికి దూరం అయిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను ఏం చేయాలి? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది. కఠినమైనటువంటి మాటల చేత, వాక్యమనే గొడ్డలి చేత వాటిని ఏం చేయాలి? తొప్పను వదిలేసేయాలి, నరికేసేయాలి. ఇప్పుడు ఎవరు నరకబడడానికి ఇష్టపడట్లా. తల్లిదండ్రులు చెబితే పిల్లలు ఇష్టపడుతున్నారా? భార్య చెబితే భర్త సరి చేసుకుంటాడా? భర్త చెబితే భార్య సరి చేసుకుంటుందా? ఎవరూ లేరు. మరి సేవకుడు చెబితే విశ్వాసులు ఎవరు సరి చేసుకుంటారు? ఎంత వాక్యం వింటున్నా లోపల ఎట్టుంటారు తెలుసా? అంతా మాకు తెలిసింది, కానీ తొందరగా టైం అయిపోయింది. ఇవన్నీ ఏంటి అంటే, గచ్చ పొదలో ముళ్ళ తుప్పలో పొలములన్నీ తెల్లబారిని పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నట్లు ఉన్నాం. లోపల గింజ లేదు. గింజ లేని దాన్ని ఏమంటారు? తాలు. గింజ లేని సేమ్ గింజ, వడ్ల గింజలాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఏముండదు, బియ్యం. అలా ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. విశ్వాసులుగానే ఉన్నాం, పరిశుద్ధులుగానే ఉన్నాం, పరిశుద్ధత కలిగి జీవించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. నిద్ర ద్వారా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా ఉండాలి? కూర్చోబెట్టుమా, అని కూర్చోబెట్టు. మీ అందరూ వాడికి వెళ్ళి చూస్తున్నారు, వాక్యం వినకుండా. కూర్చోబెట్టండి. పిల్లలను కొంచెం
లాక్కొని దగ్గర కూర్చోబెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధానంలో నిద్రమత్తు ఆత్మలుగా ఉండకూడదు, పడిపోయిన స్థితిలో ఉండకూడదు, బలహీనులంగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ సోమరివాణి నిద్ర, ఆ క్రింద వచనాల్లో చదివితే అతడు నిద్రపోవటం వలన గచ్చపొదల ముళ్ళ తుప్పలు పెరిగాయి. కాబట్టి మనము ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి. మనం అదే చదివాను నిన్నటి దిన దశలోనికి పత్రిక. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. బలహీనతలో లోకంలో ఉన్నవారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ మనమైతే ఆత్మీయంగా ఉండాలి. ఆదికాండం 2:21 వచనంలో ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. ఆ నిద్ర ద్వారా మేలు జరిగింది. ఎలాగో అంటే ఆయనకి సాటి అయిన సహాయమును దేవుడిచ్చాడు. తన దేహంలో కొంత భాగమును తీసి అవను చేసి ఆమెను తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడు. అలాగనే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గారు ఎప్పుడు నిద్రపోయాడంట? ప్రొద్దుగుంకు వేళ అతడు దావీదు పడక మీద నుండి లేచాడు. వసంతకాలమున రాజులు యుద్ధము చేసే సమయం అది. రాజులు యుద్ధము చేసే సమయంలో వసంతకాలంలో సైన్యమంతా యుద్ధములో ఉంటే దావీదు గారు ఎక్కడున్నాడు? ఎక్కడ? పడక మీద ఉన్నాడు. రాజు ముందు నిలబడి ఖడ్గమును పట్టుకొని యుద్ధములో ఉండవలసిన వాడు సోమరితనంగా ఆయన నిద్రపోయినందుకు ఇప్పుడేమైపోయింది? అతడు పాపములో పడిపోయాడు. పొద్దుగుంకే సమయంలో, సూర్యాస్తమయ సమయంలో అతడు నిద్ర లేచి ఏమి తోసక పైన తిరుగుతుంటే స్నానం చేసే చిన్నదాన్ని చూశాడు. పాపంలో పడిపోయాడు. అతను పాపంలో పడిపోవటం ద్వారా తన రాజ్యమునకే ముప్పు వచ్చేసింది. దేవుడు క్షమించలేదు. ప్రవక్తను పంపించాడు, గద్దించాడు, నీ పాపం ఇది అని ఒప్పుకునేటట్టు చేసి ఆయన ఒప్పుకొని క్షమించమని అడుగుతూ ఏడుస్తున్న పాపమునికి శిక్ష విధించాడు దేవుడు. సాయంకాలపు నిద్ర ఆయనకి సోమరితనపు నిద్ర, పాపము చేకూరింది. రూతు గ్రంథం 3:4 వచనంలో మనం చూస్తే బోయాజు పొలములో నిద్రిస్తున్నాడు. బోయాజు పొలములో నిద్రిస్తూ ఉండగా రాత్రి వేళ రూతు అక్కడికి వచ్చింది. ఆయన కాళ్ళ మీద ఉన్న చెంగు తీసి దుప్పటి తీసి అక్కడ పాదాల మీద ఆమె చేతులు పెట్టింది. అంటే క్షమించమని, విడుదల కలిగించయ్యా అని. పొలములోని నిద్ర ఇప్పుడు రూతుకి విడుదల కలిగించింది. ఒంటరితనములో ఉన్నటువంటి రూతు వివాహము చేయబడింది. ప్రజల నిందలు అవమానముల నుండి విడిపించబడింది. బోయాజు ఇంటికి చేర్చబడింది. యేసుక్రీస్తు వంశములో ఆమె చేర్చబడింది. బోయాజు నిద్ర, పొలములో నిద్ర రూతుకి విడుదల కలిగించింది. ఆ రీతిగా న్యాయాధిపతుల 18వ అధ్యాయము 19వ వచనమును మనం చూస్తే ఇక్కడ సాంసోను నిద్రపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనములో చూడండి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 18:19 అదేనా? చదువు. సాంసోను ఆయన ద్రాక్షారసముతో మత్తుడైపోయి దెలీలా ఒడిలో పడుకున్నాడు. ఎన్నో వచనమా? 16:4. దెలీలాను స్త్రీని మోహించి ఇవన్నీ చెప్పారు. అతనితో నువ్వు లాలనగా మాట్లాడు, అతను మాకు అప్పగించు అని. ఏమేం చేసిందో తెలుసా? అతనికి ద్రాక్షరసమును తాపించి అనేక పర్యాయాలు నీ బలం ఎక్కడుందో చెప్పు అంటూ ఉన్నాడు. దెలీలా అడుగుతుంది, బలం ఎక్కడుందో చెప్పని. కొంతమంది బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఎన్నో చేస్తూ ఉంటాం కదా. కొంతమంది చెబుతారు, నేను ఇప్పుడు కూడా ఇట్లా ఉంటాను, కారణం ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఇలాగ ఉన్నాను ఎందుకు అనుకున్నారు అని కొన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను తినే తిండి అది, నేను చేసే వ్యాయామం అది, నేను చేసే అది అని చెప్పుకుంటూ ఉంటాం.
సాంసోను కూడా ఆయన బలం ఎక్కడుందో ఎవరికి తెలియలా. ఈమె పలుమార్లు విసిగించింది, సాంసోను నీ బలమే అసలు ఎక్కడుందో చెప్ప, ఎంత బలాఢ్యుడివి నీవు, ఎంత బలాఢ్యుడివి నీవు, చెప్పు అని విసిగిస్తూ ఉంటే ఒక దినాన విసుకొచ్చేసింది ఆయనకి. ద్రాక్షారసముతో మత్తుడైపోయాడు. ఇప్పుడు ఆమె ఒడిలో పడుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్పేశాడో తెలుసా? నా తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను నా తలమిలో సవరం చేయించలేదు, ఆ తల వెంట్రుకలు కత్తిరిస్తే నా బలం పోద్ది అన్నాడు. అంటే ఆయన తెలిసి తనను తాను దేవుని మహిమ నుండి, దేవుని సహవాసం నుండి వేరుపరచబడ్డాడు. దేవునికి దూరం అయిపోయాడు. తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు 2 నిద్రలు ఉన్నాయి ఆయనలో. ఒకటేమో మందు నిద్ర, ఒకటేమో ఇంకొకటి పాపపు నిద్ర. 2 ఉన్నాయి. మత్తు నిద్ర, మందేశాడు. ద్రాక్షారసము త్రాగకూడదు, అతను ద్రాక్షారసం తాపించింది ఆమె, మత్తుడైపోయాడు. ఇప్పుడు పాపపు నిద్ర, శ్రీమత్తు నిద్రలో ఉన్నాడు. కాబట్టి తన బలమును చెప్పేశాడు, రహస్యాన్ని చెప్పాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఇదివరకు మనం పాటలు పాడేవాళ్ళం, మునుపున్న రీతిగానే నేడుంటినని సాంసోను ఎరుగలేక దేవుని విడుపు పొందెనో ఈ అంధాత్వమును. విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుమా, విశ్వాసపూరిత హృదయ ముందేనో లేదో నీకు. సాంసోను ఎంట్రుకలు కట్ చేసి రోజు చెప్పినట్లుగానే ఇంతకుముందు రోజు అలాగనే ఒకసారి తాళుతో కట్టేసి, ఒకసారి నిర్వంజిస్తువులతో కట్టేసి, ఒకసారి పేనిన తాళ్ళతో కట్టేసి, సాంసోను ఫిలిష్తీయులు వచ్చారనకే వెంటనే లేచేట్లాగానే వాడన్నీ దిగిపోయాయి. అలాగునే ఈరోజు కూడా ఢిల్లీలో లేపింది, సాంసోను లే ఫిలిష్తీయులు వచ్చారులే అంటే ఇదే రోజులాగానే ఉన్నాను లేని లేచి ఎట్లా అంటున్నాడు. ఇక ఏమీ లేదు, సత్తువు లేదు, బలము లేదు. యెహోవా తనను ఎడబాసెనని ఎరుగక ఇప్పుడు మునుపున్న రీతిగానే ఉన్నాను అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకుముందున్న ఆత్మీయ జీవితంలో ఉన్నాను అనుకుంటున్నావు నీవు, కానీ ఆత్మీయత కొరవడిపోయింది. ఇదివరకు లాగానే నేను ఉన్నాను అనుకుంటున్నావు, లేదు. యవ్వన కాలంలో ఉన్న బలం ఇప్పుడు ఉంటుందా? ఉండదండి, చెప్పండి. యవనస్తులుగా ఉండగా బాగా బరువులు మోసాం. మా ఇంట్లో ఇప్పటికీ ఉంది, ఒక బిందె ఉంది. ఆ బిందె ఆ రోడ్డు మీద, ఆ మూల మీద, ఆ పంపు దగ్గర పట్టి ఒక్కనే ఎట్లా అయిపోయి మోకాలు తిట్టడానికి ఇట్లా పెట్టుకొని వచ్చేవాడిని. ఒక్కనే మనకి ముందున వీళ్ళందరూ ఆడు ఉండేవాళ్ళు పంపు దగ్గర. ఆడపిల్లలు కదా, వాళ్ళని ఎంతమంది లేవు కదా, నేను ఒక్కనే ఎత్తేవాడిని. నేను నీళ్ళు పట్టింది కొంచెం లోపల పెట్టంటే పోతే అసలు ఎట్లా అండంగా ఉండి లేకపోట్లా బిందెకు బదులు నేను ఊగుతున్నా. అంటే ఆ బలం ఉందనుకున్నా నేను, కానీ లేదు. మునుపున్న రీతిగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. శరీర బలాన్ని చూసి నీ యొక్క స్థితిగతులు యవన కాలంలో ఉన్నాను అనుకుంటున్నా. చాలామంది ఉన్నారు అప్పట్లాగానే ఉన్నాను అనుకొని ఎన్ని మెరుగులు దిద్దినా మెరుగు మెరిగే పెరుగు పెరిగే. యవన కాలంలో ఉన్నట్టు ఉండవు. ఎంత రాసినా, ఎంత రుద్దినా, అటు రుద్ది ఇటు రుద్ది, అబ్బో అటు రుద్ది ఇటు రుద్ది ఏది గోడకు కొట్టినట్టు కొట్టి బయటకు వస్తారు. వెంటనే తెలిసిపోద్ది. ఇది మోకానికి మేకప్ వేసారు, పేదాలకి లిప్స్టిక్ కాదు ఇప్పుడంట, లిప్స్ బామ్ అంట, జండు బామ్ లాగా లిప్స్ బామ్ అంట. అదేసి ఇట్లా అనుకొని బయటకు వస్తున్నారు.
వెంటనే తెలిసిపోద్ది నువ్వు ముఖానికి వేసిన రంగు. ఆధ్యాత్మికమైన రంగును పులుముకుంటున్నారు చాలామంది. శరీర సంబంధంగా అందంగా కనపడాలని మేకప్ వేసుకున్నట్టు ఆత్మీయంగా ఉండాలి కనపడాలని ఏం చేస్తున్నారు? ఆత్మీయతను పులుముకుంటున్నారు. వెంటనే తెలిసిపోద్ది నిజమైన ఆత్మీయతగా ఉన్నావా లేదా అని. తెలిసిపోద్దా లేదా? తెలిసిపోద్ది, వెంటనే తెలిసిపోద్ది. ఎక్కడ తెలిసిపోద్దో తెలుసా? నిజంగా ఆత్మీయంగా మనం ఉంటే కనపడ్డ వాళ్ళందరూ వందనాలండి, వందనాలని చెబుతాం. పులుముకున్న విశ్వాసం లేదో ఇటు పెట్టుకొని వెళ్తాం. మనకేం పని, వాళ్ళతో మనకేం పని? మనం ఆత్మీయం అయితే వీళ్ళకి నేను వందనాలు చెప్పేది ఏంది అసలు? వీళ్ళకి వాళ్ళే నాకు చెప్పాలి. నేను కనపడగానే వందనాలండి అనాలి. వాళ్ళే చెబుతారా లేదా? ఎలా నాకు ఎదురైంది చెప్పిద్దా లేదా? మీరు నాకు ఎదురైంది చెప్పిద్దా లేదా? నేను పోతా ఉంటే వాళ్ళు ఒకసారి 2 సార్లు చూస్తారు. ఓహో పెద్ద బడాయోళ్ళలాగా ఉన్నాడే అనుకుంటారు. ఆధ్యాత్మికతను పులుముకోవద్దు. నీ జీవితంలో ఉండాలా. మనల్ని చూడగానే ప్రజలు మనల్ని చూడగానే అచాతనంగా అసలు తెలియకుండానే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. చేసావా? అది నీలో ఆత్మీయత ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. కోరి తెచ్చుకోవడం కాదు. నువ్వు కూడా అలా ఉండొద్దు. నీకంటే పెద్దవారిని చూసినప్పుడు, నీకంటే సీనియర్ని చూసినప్పుడు గౌరవించాలని. ఎవరివైనా పర్వాలా, వాళ్ళ పరిస్థితులు నీకు అనవసరం. వాళ్ళు అట్లా ఉన్నారండి, లేకపోతే నేను వాళ్ళకు వందనాలు చెప్పేవా. నీకెందుకు వాళ్ళు ఎలా ఉంటే? నీవు సంఘంలో జూనియర్వి. యవనస్తుల పిల్లలు కూడా అంతే ఉంటారు. యవనస్తులు కూడా ఎవరికి వందనాలు చెప్పరు. ఎందుకు? మేము ఇంజనీర్లు అండి, మేము ఇప్పుడు ఎట్లా చదువుతున్నాం అనుకున్నాం, మేము ఇదండి అదండి అనుకుంటా. యవనస్తులు కూడా ఎవరికి వందనాలు చెప్పరు. అలాగనే ఎటుపోతుంటారు. ఏందో రెక్కల్లే గుర్తి వాళ్ళకి. మీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలా, వాక్యం వినాలా. వాక్యం మీ జీవితాల్లో పనిచేయాలంటే వాక్యం వినాలా. మీకంటే పెద్దవారిని, అన్నయ్యలందరినీ గౌరవించాలా. ఒక్కడనే ఓరగా సన్నన్న అనుకుంటా. సన్నన్నను మాత్రమే గౌరవించడం కాదు, అందరినీ గౌరవించండి సన్నన్నతో పాటు. సన్నన్న మాకంటే ఏం చదివాడండి? మేము ఇంజనీర్ చదివాం, మేము ఇదండి ఔశ్వర్యవంతులమని సన్నీని కూడా లెక్క చేయలేదనుకో, నీ పరిస్థితి అంతే ఉంటుంది. పాస్టర్ గారికి ఆడ ఏముందండి, మేము ఉన్నట్టు అనుకోవద్దు. దేవుడు సావుకుని పద్ధతిలో ఉంచాడు, మిమ్మల్ని మీ పద్ధతిలో ఉంచాడు. ఒకరిని ఒకరు మనము గౌరవించుకోవాలి, వారిని సన్మానించినట్లుగా చేయాలి, అంతగా వారిని మనము ప్రేమించాలి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఉన్నటువంటి స్వార్థికులు, సేవకులు, ఇక పాస్టర్లుగా అభిషేకించబడ్డ వాళ్ళు స్వార్థికులు ఎవరైనా అరగంటే వాక్యం చెప్పండి. మీకు తెలియట్లా, బయట ఎంతమంది విమర్శిస్తున్నారు? విశ్వాసులే గంటలు చెప్పేది ఏంటంటే వాక్యం అన్నా. నేను సేవకుని, నేను మాత్రమే గంట చెప్తా. మీరు ఎవరైనా సరే అరగంటే వాక్యం. మీరు ఒకవేళ ఇప్పుడు నేను ఇవాళ చెప్పేటువంటి వాక్యం ఒక్క పేపర్లోది ఇప్పుడు 3 ప్రసంగాలు చేశా. రాజీవ్ గాంధీ నగర్లో రెండు రెఫరెన్స్లు చేశా. మొదటి పార్ట్ అది కొనికి నిద్రించుట, యూట్యూబ్లో ఉందో చూడండి. నేను అడిగినా 2 రెఫరెన్స్లే చెప్పా, గంట. ఇవాళ మిగతాయి చెబుతున్నా. ఇంకా అవసరమైతే కట్ చేసి ఇంకొక ప్రసంగం చేద్దాం. మొత్తం రాసుకొచ్చినవన్నీ అది చెప్పాలనుకుంటే కుదరదు. నేను అడిగినా నా పాస్టర్ ఫెలోషిప్లో వాక్యం ఇచ్చారు నాకు, చదివి ఇచ్చి ఉపద్ఘాతమే 50 నిమిషాలు చెప్పా. వాక్యం చెప్పకుండా ముగిచ్చేసా. ఇంకోసారి ఇస్తారు, అప్పుడు వాక్యం చెప్తా. కాబట్టి ఎవరైనా సరే అరగంటే వాక్యం తీసుకోండి, అరగంటే వాక్యం చెప్పండి. ఆత్మీయతను పులుముకోవద్దు, ఆత్మీయంగా బ్రతుకుదాం. ఇతను మత్తు నిద్రపోయి శ్రీవడిలో పడుకొని దేవుని సహవాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యోనా అడుగు భాగమునకు చేరి గాఢ నిద్రపోతున్నాడు. వాడలో ఎక్కడికి చేరాడు? అడుగు భాగానికి చేరాడు. అడుగు భాగమునికి వెళ్ళి వాడవారితో కలిసి నిద్రపోతున్నారు. పిఆర్ సహోదరులారా,
ఆత్మీయ జీవితాల్లో అడుగు భాగానికి జారుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు కోల్పోయావు సహోదరి నీ జీవితంలో ప్రార్థన అనుభవాలు? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసావు, ఇవాళ ఎందుకు లేదు ప్రార్థన? అడుగు చేరావు నువ్వు. పేరు చెప్పినప్పుడు మాత్రమే చేస్తావు, మిగతా సమయంలో ప్రార్థన చేద్దామని ఆసక్తి ఉంది ఎవరికైనా? బ్రదర్స్ ఎంతకాలం అయింది చెప్పండి ప్రార్థన చేసి? మీరు ఇస్తే ఎందుకు చేయమండి అంటారు, మీరు వస్తే ఎందుకు చేపియం? అసలు ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలనుకుంటుంటే మీరు పాటిస్తే పాడతారు, వాక్యం ఇస్తే చెబుతారు, ప్రార్థన ఏది? ప్రార్థన చేయడానికి ముందుండాలి, ప్రార్థన చేయడానికి ముందుండాలి, ప్రార్థనకు ముందుండు. ఇప్పుడు అనుకోవచ్చు మీరు ఒకవేళ బయట మీ వాక్యమే సరిపోతుంది, మాకు ప్రార్థన పెడుతున్నాం అని, ఈసారి స్త్రీలు మొత్తాన్ని ఆపుతా బ్రదర్సే చేయండి అని చెబితే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్లో ఈసారి యవనస్తులే మగపిల్లలంతా ప్రార్థన చేయాలంటే ఆ రోజు ఒక్కళ్ళు రాల. అంటే నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ప్రార్థన అనుభవాల్లో ఉన్నావా? నేను గంట సేపు చేస్తా ఇంటి దగ్గర అనుకుంటాం మనం. సంఘంలో మన ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆరాధన ఉండాలి. ఈ సహోదరులు యవన పిల్లలండి, వీళ్ళు ఆడపిల్లలు ఎంత చక్కగా నా హృదయం ఉప్పొంగుతుంటుంది తెలుసా. వాళ్ళకి సమయం ఇస్తే గంటల తరబడి ప్రార్థన చేస్తారు, మేమే కట్ చేస్తున్నాం. దేవుని సన్నిధానంలో ప్రార్థనాపరులుగా ఉండాలి. నీ ప్రార్థన పోగొట్టుకొని ఇప్పుడు ఎక్కడికి చేరావు? అడుగు చేరావు. ఆత్మీయతను పోగొట్టుకొని అడుక్కు చేరావు. ఆత్మీయ అనుభవాలు, వాక్యానుభవం లేకుండా అడుక్కు చేరావు. పాటలు పాడే ఆత్మీయతను, ప్రార్థన చేసే ఆత్మీయత, బైబిల్ చదివే ఆత్మీయత, బైబిల్ బోధించే ఆత్మీయత పోగొట్టుకొని అడుక్కు చేరాం. ఏదో గొడ్డ ఉంటుందంట, ఏదో గొడ్డ అది కట్టింది వాసన అట్నే ఉంటుందంట. నీకు ఒక్కడికే తెలుసా? ఎంగవ కట్టిన గొడ్డ వాసన ఉంటుందంట. ఒకప్పుడు ఎంగవ ఉంది. ఇదివరకు రోజుల్లో పూరిళ్ళు ఉండేవి కనుక ఒక గొడ్డలో ఎంగవ కట్టి కట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు కొబ్బరికాయ అవి కట్టుకుంటారే వాకిలికి, ఏం ఆకులు కలబంద ఆకులను ఆ గుమ్మడికాయని అవి పెట్టేసి కట్టుకుంటారు. అది ఎండిపోయేకుందంట, దీవించబడిద్దంట. ఏమి సిద్ధాంతాలో ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. చెట్టు ఎండిపోయేకుంది నీ కుటుంబం ఆరిపోద్దని తెలియట్లా. ఆ కట్టిన గుమ్మడికాయ ఎండిపోయేకుంది వీళ్ళు అభివృద్ధి చెందుతారంట. ఇంట్లో పాలు పొంగి పారుతా ఉంటే కుటుంబం అభివృద్ధి చెందిద్దా? నీ కుటుంబం అలాగనే పారిపోద్ది. అలాగనే ఇంటి ముందు పెద్ద బొమ్మ పెట్టి బాణం గుచ్చి పెడితే ఆ ఇంట్లోకి వెళ్ళే పిల్లలు వచ్చే పిల్లలు బాగా ఎదిరిపోతున్నారు. అందుకే కుటుంబం ఇంట్లో అంటే దరిద్రాలు పోతాయి అంట అది పెడితే. ఏం బావు తెలీదు, పెట్టదు. నీ ఆత్మీయ జీవితం అడుగంటింది, ఖండించలేని స్థితిలో ఉన్నావు. నా ఎవరు ఉంటారయ్యా, ఏమెందుకు ఉంటారయ్యా? నీ ఆధిపత్యం ఉండాలి ఇంట్లో. అందుకని వాళ్ళ కొట్టి తరమాలని కాదు, ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ అంటున్నాడు, యోనా గాఢ నిద్రపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ఎత్తి సముద్రంలో వేయాడు, అంతే. సముద్రంలో వేయబడ్డాడు గాఢ నిద్రపోతే. దేవుడు నిన్ను నన్నట్ట ఎత్తేయకుండా మనం జాగ్రత్త తీసుకుందాం. యోనాను ప్రేమించిన దేవుడు చాపను పంపించాడు కాబట్టి బ్రతికాడు. అపోస్తలుల కార్యం 20:9 5కు గోడ మీద కూర్చొని వాక్యమును వింటూ కునికి నిద్రించాడు, అవతల పడిపోయి చచ్చిపోయాడు. 5కు నిద్ర చావుని తీసుకొచ్చింది. సంఘం అంతా గలిబిలి అయిపోయింది. ఇప్పుడు ఆ వాక్యం జరుగుతూ ఉంటే గలిబిలి 5కు చేయవలసిన పని కాదు అది. యవనస్తుడు వాక్యమును విని వాక్యములో ఆత్మీయంగా ఎదగవలసిన వాడు గోడ మీద కూర్చున్నాడు. గోడ మీద కిటికీలో కూర్చున్నాడు. తూలినోడు ఇటు పడ్డా బాగుండేది, అటు పడిపోయాడు. ఒకవేళ అలాగ పడితే
ఆ అబ్బాయి పడనోళ్ళు, ఆ అబ్బాయి అంటే ఇష్టం లేని వాళ్ళు, వాడు లోపల పడ్డాడు అనుకో, ఆ పడేది అవతల పోతు నాశనం అయిపోయాడు కదరా అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? నిజంగా అవతలే పడ్డాడు. సంఘం గలిబిలి అయిపోయింది, వాక్యం ఆగిపోయింది, అందరు గలిబిలి గలిగేశారు. అమ్మో అయ్యో అయ్యో అనుకుంటా పోయిన వాళ్ళు. చాలా గందరగోళం. అలాంటి నిద్రపోకూడదు. మనం ఆధ్యాత్మికంగా ఉంటే చావే వస్తుంది, అంటే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం. అలా ఉండకూడదు. యోహాను సువార్త 11:11లో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే యేసు ప్రభు శిష్యులు వచ్చి అయ్యా లాజరు చనిపోయాడు అంటే యేసు ప్రభు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు కొలప వెళదాము అంటే శిష్యుడు అంటున్నాడు, ప్రభువా అతడు నిజంగా నిద్రపోతేనే మేలు కొంటాడయ్యా, చచ్చిపోయాడు అని చెప్తున్నారు. నువ్వే నిద్రలో ఉన్నావు? నిద్రలు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? నిద్రలు ఎన్ని రకాలు ఉన్నాయి? రాత్రి నిద్ర, పగటి నిద్ర, తర్వాత కోడి నిద్ర, ఇంకా గాఢ నిద్ర. అసలైన నిద్ర చెప్పండి? కపట నిద్ర. కపట నిద్ర. చాలామంది కపట నిద్ర. ఎలా నిద్రపోతారు చెప్పండి? కపట నిద్ర అంటే నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపవచ్చు అంట. కపట నిద్రపోయే వాళ్ళని అబ్బో వాళ్ళు నిజంగా నిద్రపోయే వచ్చారా మీరు యాక్షన్ అనమాట. అది కపట నిద్రపోయే వాళ్ళని అసలు లేపలేరు. నువ్వే నిద్రపోతున్నావు? మత్తు నిద్ర, మందు నిద్ర, లేకపోతే గాఢ నిద్ర, కోడి నిద్ర, కపట నిద్ర. ఏ నిద్ర అయినా సరే నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. నీ ఆరోగ్యాన్ని బాగు చేసే నిద్ర కావాలి. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే నిద్ర కావాలి. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడని వెళ్ళి లాజరు బయటికి రాని పిలిస్తే లాజరు బయటకు వస్తే అక్కడ దేవునికి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఐదుగుని పౌలు భక్తుడు లేపి బ్రతికించి సంఘములో చేర్చాడు. సంఘము అభివృద్ధి చెందింది. ఈ రెండు నిద్రలు సంఘమునకు, గ్రామమునకు దేవునికి మహిమ వచ్చేటట్లు చేసింది. కానీ సాంసోను నిద్ర ఇశ్రాయేలీయులకి నష్టాన్ని తీసుకొచ్చింది. ఫిలిష్తీయులకు విజయమును కలిగించింది. అక్కడ ఆయన నిద్రపోవడంతో పట్టుకున్నారు, కనుగుడ్లు బీకారు, ఎండ్రుకలు కట్ చేశారు. తీసుకెళ్ళి ఫిలిష్తీయులు ఏం చేశారు? అతని గానుగును, ఎద్దుల్ని తీసేసి ఆయన్ని గట్టి గానుగులు విసిరించారు. ఎంత అవమానం దేవునికి! దేవుని బిడ్డగా ప్రతిష్ఠించబడి ఫిలిష్తీయుల చేతిలో బానిస అయిపోయి ఇప్పుడు తిరిగి విసురుతున్నాడు. ఐదుగురు నిద్ర వలన నష్టం కలిగిన, గలిబిలి కలిగిన మరలా దేవునికి మహిమ వచ్చింది. మనం ఒకానొక సమయంలో పడిపోతాం. పడిపోయిన స్థితి మనందరికీ తెలుసు. మనం ఎక్కడ పడిపోయామో మనకు తెలుసు. ఆ స్థితి నుండి లేవాలి. పడని వ్యక్తులు ఎవరో లేరండి. కూడా ఆత్మీయంగా ఉన్నవారు, నేను ఇంతవరకు పడిపోలేదు అనేవారు ఉంటే ఒకవేళ దేవుడు వారి ద్వారా మహిమ పొందుతాడు. కానీ ఎక్కువ భాగం అందరూ కూడా ఆధ్యాత్మికంగా త్రొట్టిల్లిన వారే. ఏ విషయంలో త్రొట్టిల్లుతున్నావు? ఏ విషయంలో పడిపోయావు? అది మనకు తెలుసండి, మనకు తెలుసు. ఎవ్వరు ఇంకొకరికి చెప్పాల్సిన పని లేదు. మనం పరిశీలన చేసుకుంటే మనమే పరీక్షించుకుంటే మనకు తెలుసు. మన అంతరంగ జీవితాలు మనం పరిశీలించుకుంటే మనకు తెలుసు. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ బలహీనమయ్యామో మనకు తెలుసు. ఇంకొకరు ఎవరో చెప్పాల్సిన పని లేదు. దానిని ఇప్పుడు మనం ఒప్పుకుందాం దేవుని సన్నిధానంలో. ప్రభువా, నేను ఇదిగో పలానా విషయంలో మాటల్లో పడిపోతున్నానయ్యా. ఇక్కడేమో ప్రార్థన మానే చేస్తున్నాను, కానీ బయటికి వెళితే మాటలు తొందరపడి మాట్లాడుతున్నానయ్యా. ఇక్కడ బాగానే ఉంటున్నా, ఆత్మీయంగా ఉందామని తీర్మానించుకుంటున్నా, బయటికి వెళితే చుట్టూ చేరే వారి ద్వారా నేను కూడా అలాగనే అయిపోతున్నానయ్యా. నేను ఆత్మీయంగా ఉందామనుకుంటున్నాను, కానీ నా ఫోను నన్ను జడగొడుతుందయ్యా. నేను ఆత్మీయంగా ఉందామనుకుంటున్నాను, కానీ నా స్నేహితులు నన్ను చెడగొడుతున్నారు. నేను ఆత్మీయంగానే బ్రతుకుదామనుకుంటున్నాను, కానీ నా పరిస్థితులు నన్ను ఉండనీయట్లేదు. మనల్ని మనమే పరీక్షించుకుందాం. నీకు తెలుసు
నువ్వు ఆత్మీయంగా బ్రతుకుదామనుకున్నప్పుడే సాతాను ఎవరిలో దూరింది సహోదరి? ఎవరిలో దూరింది? అయ్యగారిలో దూరింది. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసింది. నువ్వు ఆత్మీయంగా జీవించుదామని తీర్మానించుకున్నావు, సాతానుడు అమ్మగారిలో దూరింది, నిన్ను నిందించడం బిగించేసింది, నీ ఆత్మీయ జీవితం పాడైంది. నీ కుటుంబం క్షేమముగా దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఉందాం అనుకున్న సందర్భంలో సాతానుడు నీ కొడుకులోనో కూతురులోనో చేరింది, నీ కుటుంబం విచ్ఛిన్నం చేసింది, నీ ఆత్మీయ జీవితం పాడైపోయింది. మనకు తెలుసండి ఇవన్నీ, ఎవరో చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసు ఆత్మీయ జీవితంలో? అతిశయం, గర్వం. బైబిల్ చెబుతుంది, ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకో, నీకంటే యోగ్యులుగా ఎంచుకో. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, నా ఎదురున్న వారంతా నాకంటే యోగ్యులు అని మాట చెప్పడమే కాదు, అలాంటి ప్రవర్తనే కలిగి ఉన్నా. నేను నా తోటి వారిని నేను ఎక్కువగా గౌరవిస్తా, నాకంటే ఎక్కువగా గౌరవిస్తా, వారినే అధికులుగా నేను ప్రేమిస్తా. అలాగుండాలి. కాబట్టి నువ్వెక్కడ బలహీనరాలువో బలహీనుడివో నీకు తెలుసు కనుక మనల్ని మనమే ప్రభుకి అప్పగించుకుందాం. యేసు ప్రభువారు ధోనిలో అమరమన తలవాల్చి నిద్రపోతున్నాడు. ఆయన అది కపట నిద్ర కాదండి, యేసు ప్రభు నిజంగానే నిద్రపోతున్నాడు. కొంతమంది చెబుతారు శిశువులను పరీక్షించాలని ఆయన నిద్రపోయాడు అంటారు. కాదు కాదు, అలిసిపోయాడు. ఆయన రాత్రంతా ఒలివుల కొండ మీద ప్రార్థన చేస్తూనే ఉంటాడు, పగలంతా పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు దోణిలో వెళుతున్నాడు కనుక చల్లటి గాలి, ఆ ఓడ నీటిని చీల్చుకుంటూ వెళితే నీటి తొప్పర్లు ఎగిరి ఆ ఓడలో ఉన్న వారి మీద పడుతుంటే, ఆ ఎండకి ఆ గాలికి ఆ నీటి తుప్పర్లు పడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఎండాకాలం ఇప్పుడు అందరిలో ఏసీలు ఉన్నాయి, కానీ మేము అనుభవించింది చెప్తాయేనండి. ఎండాకాలం వస్తే కరెంటు కూడా సరిగ్గా ఉండేది కదా, మా కరెంటు పోయేది. అది ఎప్పుడు తీస్తాడు తెలుసా? వాడు మెట్ట మధ్యాహ్నం మధ్యరాత్రికి తీస్తాడు కరెంటు. ఇక మేమేం చేయాలి? అప్పుడు విచనగర్రలు ఉండేవి. మంచి వేసవికాలం చెమట పోస్తా, అప్పుడే గాలి కరెంటు పోతే ఫ్యాన్ ఉండదు, ఏముండదు. ఏసీలు అసలు లేవనుకోండి, ఫ్యాన్ లేదు, గాలి లేదు, ఏం చేయాలని అప్పుడు విసినగర్రని ఇసురుకుంటుంటే ఎచ్చగా తగులుతుంటుంది. మేమేం చేసేవాళ్ళం తెలుసా? అప్పుడు నీళ్లు తెచ్చి విసినగర్ర మీద జల్లి, లేకపోతే నీళ్ళల్లో విసినగర్రను ముంచి తీసి ఇసురుకుంటూ ఉండేవాళ్ళం. ఆ నీటి తుప్పర్లో పడుతుంటే ఎంత హాయిగా ఉండేదో, ఎంత హాయిగా ఉండేదో. నేను భలే తెలివి తక్కువ అని అందరూ అంటారు, తెలివి అంటారు, కానీ తెలివి తక్కువ అని. మా చెల్లెలికి చెప్పేవాడిని, సాల్మనానికి చెప్పేవాడిని, నువ్వు 20 సార్లు ఇసురు, తర్వాత నేను 20 సార్లు ఇసురుతా. ఏది పనుకుంటే ఎట్ట ఇసురాల, చెయ్యి నొప్పి బుట్టి నువ్వు 20 సార్లు ఇసురు, నేను 20 సార్లు. ఈ 20 సార్లు మా చెల్లెలో మా అన్న ఇద్దరు ఇసిరేటప్పుడు నేను నిద్రపోతాను. కాళ్ళకి ఎప్పుడు ఇసురుతాను నేను? ఈ నిద్రపోయాడు అప్పుడే, ఇంకేముందిలే పనుకొని అనేవాళ్ళు. మా విష్ణుగారులు ఆ నీటి తుప్పర్లో పడుతుంటే హాయిగా ఉంటుంది. యేసు ప్రభు వారు అలసిపోయి ఆ దోణిలో వెళుతూ ఉంటే నీటి తుప్పర్లో పడుతూ ఉన్నాయి. అంతలో తుఫాను వచ్చింది, శిశువులు కలవరపడ్డారు, వెళ్ళి ఆయన లేపుతున్నారు. బతుకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇప్పుడు వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ఆలోచించారండి. ఇప్పుడు మునిగిపోతే ఎవరు మునిగిపోవాలా? వీళ్ళు మునిగిపోతారు, యేసు ప్రభు కూడా మునిగిపోతారు. యేసు ప్రభు ఉన్నాడు మన ధోనిలో, మనకు భయం లేదనే ధైర్యం ఉండాలి వీళ్ళకి. కానీ వీళ్ళేమన్నారు, మేము మునిగిపోతుంటే నీకు చింతలేదా, హాయిగా నిద్రపోతున్నాం అని. యేసు ప్రభు ఉన్నాడు మన ధోనిలో, యేసు ప్రభు ఉన్నాడు మన ఇంటిలో, యేసు ప్రభు ఉన్నాడు. నా ధైర్యం అది. నా శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, భయంకరమైన అనారోగ్యములైనా, ఎంత అవమానపరచాలనుకున్నా, ఎంత మా కుటుంబాన్ని నిందల పాలు చేయాలనుకున్నా, నా ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు కనుక నేను కలత చెందను. దేవునికి స్తోత్రం. ఎవరైతే కుటుంబాన్ని అలజడి చేయాలనుకుంటారో వాళ్ళని దేవుడు అలజడి చేస్తాడు. ప్రభుకు అప్పగించాం. దేవుడు ఏమన్నాడంటే, తీర్పు తీర్చుట నా పని, నీవెందుకు తీర్పు తీరుస్తావు అన్నాడు. నేను కృపాపీఠం దగ్గర నేను నిలబడి చెప్తున్నా, ఎవరిని నేను తీర్పు తీర్చను,
దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవుని హస్తాలకు అప్పగించుకున్నాం. నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నామయ్యా అన్నారు. ప్రభువు లేసి అల్ప విశ్వాసులారా అన్నాడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎందాక నేను మీతో ఉంటా, ఎంతకాలం ఉంటా నేను అని గాలిని గద్దించాడు. తర్వాత ఆయన సముద్రమును గద్దించగా అలలు నిమ్మలించాయి. గాలి నిమ్మలించింది, సముద్రము అలల మీద హాయిగా వెళ్ళిపోయింది. మన ధోనిలో యేసయ్య ఉండాలి, మన హృదయంలో యేసు ప్రభు ఉండాలి, మన ఇంటిలో యేసు ప్రభు ఉండాలి. మనం నిద్రపోయినా ప్రభు మనతో ఉంటాడు కనుక మనకి ఏ అపాయమో కలుగదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో, మరియు ఇంతగా జరుగుతుంది గనక మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలము లేదిక ప్రియోడా, కృపకాలము ముగియోను ప్రియోడా, కాలమపాయమిది ప్రభు రాకడ సమయమిదే. కాలము లేదిక ప్రియోడా, ఎంతో కాలము వ్యర్థము చేసి యేసుని ఎరుగక జీవించితివి. ఎంతో కాలము వ్యర్థము చేసి యేసుని ఎరుగక జీవించితివి. ఈ దినమైన యేసుని ఎరిగిన, ఈ దినమైన యేసుని ఎరిగిన ఎంతో మేలుగదావో ప్రియోడా. కాలము లేదిక ప్రియోడా, కృపకాలము ముగియును ప్రియుడా, కాలమపాయమిది ప్రభు రాకడ కాలమిది. కాలము లేదిక ప్రియుడా, యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఏ క్షణము మరి ఏ దినముగా. యేసుని నామి రక్షణ పొందిన ఏ శిక్షా విధి లేదిక నీకు. కాలము లేదిక ప్రియుడా, కృపకాలము ముగియును ప్రియుడా, కాలమపాయమిది ప్రభు రాకడ కాలమిది. కాలము లేదిక ప్రియుడా. దేవుని స్తోత్రం. కాలము సమీపించింది, కాలము లేదిక. కాలమును గుర్తెరిగి నిద్ర మేలుకొనే సమయం ఇది. బైబిల్ మూసేయండి. కాలం లేదిక. దేనికి కాలం లేదు చెప్పండి? దేనికి కాలం లేదు? బాల్యకాలం, యవన కాలం, వృద్ధాప్య కాలం, మరి ఇన్ని కాలాలలో పోయే కాలం కూడా ఉంది. ఇప్పుడు మనకి కాలం లేదు అంటే రెండు విషయాలు. ఒకటి, ప్రభు వచ్చే రాకడ కాలం. ఆలస్యము లేదు, ఇక ఆలస్యము చేయక ఆయన వస్తున్నాడు. మనము పోయే కాలము ఏ దినమో తెలియదు. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఏ దినమో అది ఏ క్షణమోగా. ఎప్పుడు వస్తాడో తెలీదు, మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఏ రోజు మనం వెళ్ళిపోతామో మనకు తెలీదు.
ఎన్ని భయంకరమైన విషయాలు చూస్తున్నాం మనం. ఇవన్నీ చూస్తూ కూడా విశ్వాసిగా నీవు ఎలా నిమ్మలంగా ఉండగలుగుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నైజీరియా ప్రాంతంలో సావుకులను శిరస్సు ఖండించి వారు భయంకరంగా మొక్కలు చేసి అక్కడ బండేస్తున్నారు సావుకుల్ని. క్రైస్తవ కుటుంబాల్ని చిత్రవద చేస్తున్నారు, అనేకులను చంపేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు. చైనాలో ఒక చిన్న పిల్ల బైబిల్ పట్టుకుందని పబ్లిక్లో నిలబెట్టి కాల్ చేశారు. ఇన్ని ఘోరాలు బయట జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక ఆమె వచ్చింది గబగబా అక్కడ మనం నిలబడితే సావుకుల మీటింగ్ రోజు. అయ్యా మీ మైకు మా ఇంట్లోకి వినపడుతుంది అని. ఎక్కడ మీ ఇల్లు అంటే అవతల లైన్లో ఉంది. మరి అవతల లైన్లో అయితే అక్కడ ఆ మైకు ఏ డిస్టర్బెన్స్ లేవా, ఈ మైకే వస్తుందా నీకు అంటే, మీ మైకు మా ఇంటి కాడకు ఇంట్లోకి వస్తుంది అయ్యా అని ఎవరన్నా వచ్చి అడిగితే చెప్పండి. అనౌన్స్మెంటే మనం చేస్తున్నాం బైబిల్లో. మైక్లో అనౌన్స్మెంట్ చేసి ప్రార్థన ఒక పాటే తర్వాత ఆపేస్తాం. మన మైక్ ఎవరికి అభ్యంతర కారణం కాదు. ఎవరైనా వచ్చి అడిగితే చెప్పండి అదే విషయం. స్టార్టింగ్ నుంచి అయిపోయిన దాకా ఉండే మైకులు చాలా ఉన్నాయి, వాళ్ళని ఎవరు అడగట్లా. ప్రార్థన చేసి పాట పాడిన తర్వాత వెంటనే నేను బాలయ్య సైకి చేస్తా ఆపేస్తే అని ఆ మైకుల పైన బాకాలు ఆపేస్తారు. నవరాత్రులు, వసంతరాత్రులు, కార్తీక మాసాలు నెలలు పెడుతున్నారు. ఎంత తలనొప్పి మనకి. మనం వెళ్ళి అడగం, ప్రభుత్వం వాళ్ళది. కాబట్టి వాళ్ళు మనల్ని ఇప్పుడు క్రైస్తవుల్ని హింసించడం, ఏ రీతిగా అయినా ఆరాధన జరగకుండా చేయాలనేదే లక్ష్యం మీద ఉన్నారు కనుక కాలం లేదు ఇప్పుడు. మనం ఇక స్థిమితంగా ప్రభుని ఆరాధించే కాలం లేదు. ఉన్న సమయం కొంచెమే గనుక నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా నా జీవితాన్ని సరిచేయ్యా అని ప్రభువుని అడుగుదాం. మనలో ఉన్న లోపాలని సవరించమని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరసి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయి గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయి గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. శత్రువగు సాతాను కూడా చెడ్డ విత్తనములు చల్లిపోయే. గోధుమల మధ్య గురుగులు కూడా, గోధుమల మధ్య గురుగులు కూడా ఘోరముగాను పెరుగుచుండెను. ఘోరముగాని పెరుగుచుండెను. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే. రోదనతోను రక్తంబును కాచి, రోదనతోను రక్తంబును కాచి ప్రాణములను దానంబు చేసెను. ప్రాణములను దానంబు చేసెను. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు
తెరచి కానవేమయ్యా కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము స్తోత్రం గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా కలవరము విందులకు కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా కలవరము విందులకు సంతోషముతో సంగీతాలతోను సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదము ఆగిపోకను సాగిపోవుదము ఆగిపోకను క్రైస్తవ ఘర్షక కదలి రావయ్య కన్నులు తెరచి కానవేమయ్యా కొత్త కాలమే గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కొత్త కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిన్నటి దినాన కొద్దిమంది ప్రార్థించారు, ఈ దినాన కొద్దిమంది ప్రార్థించారు. ఎంతోమంది ప్రార్థన చేయలేకపోయారు. ఒక్క నిమిషం మీరందరూ హృదయపూర్వకంగా నోరు తెరిచి పెద్దగా బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను రాకడ ఎప్పుడో సమయము తెలియదు, ఏ దామును నీవు వస్తావో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా నీ రాకడ అకస్మాత్తుగా జరుగుతుందని వాక్యం విన్నాం. దొంగ వచ్చినట్లుగా వస్తానన్నావు, తెలియబడని సమయంలో వస్తావు. విలువైన వస్తువులుగా పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.